వెంకటరెడ్డి పొలంలకు మొక్కలకు జీవామృతం ఘనజీవామృతం అనే దాని మీద ఆధారపడే వాళ్ళు తార్పరకర్ని మాత్రం పొంగునూరుతో సహా వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము నల్గొండలో ఉన్నాము, చెట్యాల్లో. ఇక్కడ గోసంపద అనేది ఏ విధంగా పెంచుతున్నారు, బ్రీడ్ చూడొచ్చు. మీకు దేశంలో ఎక్కడ లేని బ్రీడ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. పెద్ద పెద్ద బ్రీడర్స్ కూడా ఈ విధంగా మనకు మేపడానికి చాలా తక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ సార్ అయితే మన తెలంగాణలో నల్గొండలో చెట్యాల్లో దేశంలో ఎక్కడ దొరకని బ్రీడ్ని రెడీ చేస్తున్నారు. బ్రీడ్ చెప్పేదానికన్నా మెయింటెనెన్స్, ఆ బ్రీడ్ క్వాలిటీస్ అనేవి సార్కి అడుగుదాము. ఎక్కడి నుంచి తెప్పియడం జరిగింది, సిమెన్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఏందనేది డీటెయిల్గా అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అండ్ సార్ మీ పేరు సార్, పేరు అడ్రస్? పేరు వెంకటరెడ్డి సార్. నేను బిజినెస్ అండ్ అగ్రికల్చర్, ఓకే, నేచురల్ ఫార్మింగ్. ఓకే. నెక్స్ట్ అగైన్ హైదరాబాద్. నేను చేసేది నేరడ గ్రామంలో నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. ఓకే. ఈ ఆవులు అనేది విజయరామ్ గారి ఇన్స్పిరేషన్తో నేను ఆవులు పెట్టుకోవడం జరిగింది. ఓకే సార్. తర్వాత వీటికి మా పొలంలకు మొక్కలకు జీవామృతం ఘనజీవామృతం అనే దాని మీద ఆధారపడి నేను బ్రీడింగ్ కోసం ఆలోచించలేదు, నాటు ఆవులు పెట్టుకుందాం అనుకున్నాను. ఒక్క ఆవుతో స్టార్ట్ చేసి ఈరోజు నా దాంట్లోనే మంచి బ్రీడ్ క్యారెక్టర్ ఉన్నదాన్ని తయారు చేయాలని నేను రాటి, సాయివాల్, తార్పరకర్ని మాత్రం పొంగునూరుతో సహా మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్లో తక్కువ సైజు ఉన్న ఆవులు తక్కువ ఫీడ్ తీసుకొని ఎక్కువ మిల్క్ ఇచ్చే వాటిని తయారు చేద్దామని నా ఉద్దేశం. ఇవి ఎన్ని ఎకరాలు ఉంది? ఇక్కడ మీరు అడవి లాంటి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క చెట్టు ఉంది మీ దగ్గర. దానికి ఈ ఇంప్రెషన్ అనేది, ఈ థాట్ అనేది ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా ఈ ఆవులు అనేది బ్రీడ్ ఇంత అవగాహన ఎలా వచ్చింది సార్? ఈ బ్రీడ్ రెడీ చేయాలి, మనం వచ్చే తరాలకు ఇవ్వాలనేది ఏ విధంగా థాట్ అనేది ఏ విధంగా వచ్చింది? మనం ఇక్కడ పుట్టి పెరుగుతున్నాం, వచ్చే జనరేషన్కి ఈ భూమిని వెనుకటి ఎలా ఉందో నేచురల్గా వాళ్ళ ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ గోవు సంపదని పెంచుకుంటూ నేచురల్ ఫార్మింగ్ చేసుకుంటూ దీంట్లో ఉడుదుడుకులు అనేవి చాలా ఉన్నాయి. అంత ఈజీ విషయం ఏం కాదు, దీనికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇంకోటి ఏంటంటే నేను ఈ ఆవులు పెంచడం అనేది నాకు ప్యాషన్ కూడా ఒకటి ఉంది. ఓకే. ఇంకోటి వీటిని మంచి మిల్కర్స్ తయారు చేయాలనే ఉద్దేశం. మంచి మిల్కర్స్తో పాటు మంచి అందమైన ఆవులు తయారు చేయాలనే ఉద్దేశం. ఓకే. ఎన్ని రకాల చెట్లు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ ఫామ్లో? 10 acres ఫామ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? అవి వందలు ఉంటాయి, కొన్ని రకాలు వందలలో ఉన్నాయి. మామిడి చెట్లు కావచ్చు, నీకు ఔషధ మొక్కలు కావచ్చు, అరటి చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు. ఇది లేదు అనకుండా అన్ని రకాలుగా మనం వీటిని పెంచడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే నేచురల్గా ఒక అడవిలాగా చేద్దామని ఉద్దేశం. ఓకే. ఆవుల విషయం వచ్చేసి మీ దగ్గర సైవాలు ఉన్నాయి. ఈ బ్రీడ్ తెలిసిన వాళ్ళకి తెలిసిపోతే బ్రీడ్ చూస్తే పొంగునూరు ఉన్నాయి, ఇంకా మీకు రాటి ఉంది, తార్పర్కర్ ఉంది, ఒంగోలు కూడా ఉంది. ఇవన్నీ బ్రీడ్స్ని ఒక దగ్గర తెచ్చి దాన్ని మెయింటైన్ చేయాలి. ఎక్కడి నుంచి కొన్నారు ఈ బ్రీడ్స్? ఏ విధంగా దీని మీద స్ట్రగల్స్ ఏ విధంగా ఉన్నాయి? సిమెన్ ఎక్కడి నుంచి తేవడం జరిగింది? ఇది నేను ఫస్ట్ రాజస్థాన్ నుంచి పాల కోసం 2 ఆవులు తీసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల ముందు సార్ అది? అది 5 years బ్యాక్. ఓకే. ఆ 2 ఆవులు కూడా సేల్ చేయడం జరిగింది. వేరే మన కజిన్స్కు వాళ్ళకు మిల్క్ పర్పస్లో సేల్ చేయడం జరిగింది. దాని నుంచి పుట్టిన దూడల్ని డెవలప్ చేసుకుంటూ నేను ఈ స్థాయికి వీటిని పెంచుకోవడం జరిగింది. ఇక్కడ దీన్ని కఫ్గా కొనుక్కోవడం జరిగింది. దీన్ని నేను ప్రెగ్నెంట్ ఆవును కొనలేదు ఎక్కడ కూడా. ఒక 2 ఆవులు మాత్రమే ప్రెగ్నెంట్ ఆవులు కొనడం జరిగింది. మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సాయివాల్ కానీ, రాటి కానీ, ఓకే, పొంగునూరు కానీ ఇక్కడనే పెంచుకున్నాను. పర్టికులర్గా పొంగునూరు అయితే ఏది కొనలేదు, కొనకుండానే నేను ఇక్కడనే డెవలప్ చేసుకున్నాను. ఇది హర్యానా అండ్ ఒంగోలు మిక్స్డ్. ఓకే. నాకు సిమన్ లేనప్పుడు, హర్యానా దానికి ఏమి వేయాలో తెలియనప్పుడు, నాకు అప్పుడు అవైలబుల్ లేనప్పుడు దీనికి ఒంగోలు సిమన్ వేయడం జరిగింది, వైట్ దానికి. అది ప్యూర్ ఒంగోలు సార్? ఇక్కడ ఉన్నావు ఫస్ట్ నేను అనుకున్న కఫ్ ఇది. ఓకే. ఒంగోలు, దీని పేరు లక్ష్మి. అయితే ఫస్ట్ కఫ్ ఇది కన్జ్యూమ్ అయ్యి ఇప్పటివరకు 3 దూడల్ని పెట్టింది, ఇంకో 4 ఈతకు రెడీ అవుతుంది. ఓకే. ఈ పర్ఫెక్ట్ కండిషన్ అనేది ఫీడ్లో ఈ పర్ఫెక్ట్ ఫీడ్ అనేది ఒక రెడీ చేసుకున్నారు మీరు ఆవుల కోసం అనేది.
ఏమేమి ఫీడ్ వాడతారు, ఇంకా గడ్డిలో ఎన్ని రకాల వాడతారు? గడ్డిలో నేను ఎక్కువ జొన్న రకాలు వాడుతుంటాను. ఓకే. తర్వాత జింజువా కానీ, ఇన్ఫినిటీ కానీ, కండిగ్రాస్ కానీ, తర్వాత కొన్ని కుట్టీలు మామూలుగా ఎండు చొప్ప గడ్డి, వరిగడ్డి వాడుతుంటాం. ఓకే. ఈ ప్రతి ఆవు సైలెంట్నెస్ ఉంది, ప్రతి ఆవు దగ్గర అగ్రెసివ్నెస్ లేదు. చాలా వరకు ఆవులు చూసుకున్న, బుల్లుగడ చూసుకున్నా కూడా, నంది కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు ఎక్కడ కొన్నా కూడా రైతులకు అగ్రెసివ్ అయినా ఉంటాయి, లేకుంటే అందులో అయినా ప్రాబ్లం అయినా ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మీ దగ్గర ఉన్న ఒక చిన్న దూడ నుంచి పెద్ద ఒక నంది దగ్గర వెళ్ళినా కూడా ప్రశాంతత ఉంది. దానికి ఏం కారణం? ఒక ఆవులు కొన్నప్పుడు క్యారెక్టర్స్ ఏం చూడాలి రైతులు, కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు. ఇక్కడ నేను చేసింది ఏంటంటే, కృష్ణ అనే అతను ఎప్పుడైతే నా దగ్గరికి ఇంట్రడ్యూస్ కావడం జరిగిందో, ఓకే, అతని పెంపకంలో ఈ ఆవులన్నీ కూడా ఈ విధంగా స్థిరంగా, కండిషనల్గా, తర్వాత కూల్గా, స్నేహపూర్వకంగా వాటితో మాట్లాడి అతను స్పెండ్ చేస్తుంటాడు. ఓకే. ప్రతి ఆవులు చదివేవాళ్ళు ఫ్యాషన్ కొద్దీ ఆవులంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఆవులంటే ప్రేమ ఉండాలి, అలాంటి వాళ్ళే చదవగలుగుతారు. ఏదో పాల బిజినెస్ కోసం, లేకుంటే ఏదో నలుగుట్ల పెద్ద అనిపించుకోవడం కోసం ఇన్ని గేదెలు పెట్టుకొని, ఇన్ని ఆవులు పెట్టుకొని పెంచడం కాదు. వాళ్ళు వాళ్ళ పర్పస్ వాళ్ళు పెంచుకుంటారు. ఓకే. కానీ నేను మాత్రం వీటిని ఫ్యాషన్ కొద్దే పెంచుతున్నాను. కాకుండా మంచి దూడలు ఇవ్వాలని నా ఉద్దేశం అన్నట్టు. మిల్క్ ఏం చేస్తారు? మిల్క్ అనేది చాలా వరకు పక్కన మా కజిన్స్ వాడుకుంటారు. ఓకే. మేము వచ్చినప్పుడు మేము తీసుకుపోతాం హైదరాబాద్కు. ఓకే. ఇక్కడ ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమన్నా పాల డెఫిషియన్సీ తల్లుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుపోయి వాడుకుంటారు. మొత్తం ఇక్కడ మీ దగ్గర వరి కూడా పండిస్తున్నారు. అవును. మీ దగ్గర ప్రతి ఎక్కువ శాతం ఫలాలు కూడా ఉన్నాయి, ఫలాల చెట్లు కూడా ఉన్నాయి, ఫ్రూట్స్, ఇంకొకటి గడ్డి కూడా పెంచడం జరుగుతుంది. ఆవులకు కూడా కెమికల్గా ఇంజెక్షన్స్ అలాంటివి వాడరా? వాడతాం. ఓకే. కెమికల్ ఇంజెక్షన్ అనేది ఆవులకు తప్పనితర పరిస్థితులలో ఓకే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడతాం. ఓకే. వీటికి ఏంటంటే మంత్లీ చిన్న దూడలకు డివార్మింగ్ ఉంటుంది. ఓకే. ఆవులకు 3 monthsకి ఒకసారి డివార్మింగ్ ఉంటుంది. ఓకే. తర్వాత వాటికి జబ్బులు రాకుండా కొన్ని ఇంజెక్షన్లు, వ్యాక్సిన్స్ వేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి కండిషన్ కానీ పెంచే ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దూడలు కూడా చూడండి, ప్రతి ఒక్క దూడ క్యారెక్టర్స్, పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ ఉంది. సైవాల్కి ఏం క్యారెక్టర్స్ ఉంటాయి? సైవాల్లో రాటిలో డిఫరెన్స్ ఏముంటుంది సార్? సాయివాల్ అనేది ఒక పంజాబే కాదు, పాకిస్తాన్ సంబంధించిన బ్రీడ్. రాటి కూడా అక్కడిది, పాకిస్తాన్ మెయిన్ బ్రీడ్. అయితే రాజస్థాన్లో ఒక ప్రాంతం మొత్తం రాటి ఉంటాయి, ఒక ప్రాంతంలో కొంత భాగం సాయివాల్ ఉంటాయి. పంజాబ్లో కూడా చాలా వరకు డిఫరెంట్ సాయివాల్ బ్రీడ్స్, ఒరిజినల్ బ్రీడ్స్ ఉన్నాయి. ఇక్కడ గడ్డి రకం చూసుకోవచ్చు. ఏ రకం సార్ అది గడ్డి? ఇది ఇందులో ఇన్ఫినిటీ గడ్డి, జింజువా గడ్డి 2 మిక్స్ అయ్యింది. ఇన్ఫినిటీ గడ్డి. ఓకే. ఇది ఎక్కడ తెప్పించారు సార్? ఇది ఇన్ఫినిటీ గింజలు అనేవి ఒక మనకు ఒంగోలు నుంచి తెప్పించడం జరిగింది. ఓకే. సురేష్ గారి దగ్గర నుంచి. ఓకే. వాటితోని చాప్ కటింగ్ లేకుండా కూడా మంచిగా నేచురల్గా వాడుకోవచ్చు. ఓకే. ఇది బొబ్బరుకు పుట్టిన, సాయివాలకు పుట్టిన బొబ్బరుకు సంబంధించిన ఏబీసీ వల్ల సెక్సూడ్ సిమన్ వాడడం జరిగింది. ఏబీసీ బొబ్బర్. దీనికి 3.5 months మాత్రమే. దీనికి 3.5 months. ఈ పాలు మాత్రం పుష్టిగా తాగుతుంటుంది. ఇక పర్ఫెక్ట్ చూసుకోవచ్చు. స్ట్రక్చర్, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంది. సాయివాల్కి సంబంధించిన పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంది. ఇది బొబ్బర్, ఏబీసీ వల్ల సంబంధించిన బొబ్బర్ బుల్కి సంబంధించిన ఫీమేల్ కప్. మీ దగ్గర సైవాల్, గిర్, ఒంగోలు ఇవే ఉన్నాయి. సారీ, గిర్ని ఎందుకు అది చేయలేదు? సైవాల్ గిర్ను అనేదాన్ని నాకు ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి కూడా. ఎందుకు సార్ గిర్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? మొత్తం మార్కెట్ మొత్తం గిర్ మీద డిపెండ్. నాకు అవి కొంచెం చూడడంలో కానీ ఇది కొంచెం అంత అందంగా కనిపించవు. కొమ్ములతోని భారీగా, మెయింటెనెన్స్ భారీగా ఉంటుంది. వీటికంటే భారీగా భిన్నంగా ఉంటాయి అవి. అవును. అందుకోసం మెయింటెనెన్స్ కూడా భారీగానే ఉంటుంది. సైజ్ కూడా హెవీ సైజ్ ఉంటుంది. ఇది శ్వేత కపిల. ఇది శ్వేత కపిల, తార్ పార్కర్లో శ్వేత కపిల ఇది. ఓకే. దీన్ని కొనుక్కోవడం జరిగింది, మన జనవరిలో కొనుక్కోవడం జరిగింది. ఓకే. దీని క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అన్నీ కూడా ఒకటే కలర్లో ఉంటాయి. టోటల్ వైట్ ఉంటుంది. మీరు తోక చూసుకోవచ్చు, నోస్ చూసుకోవచ్చు, కాళ్ళు, ఎవ్రీథింగ్ వైట్. మిల్క్ కెపాసిటీ 5 liters కెపాసిటీ. ఓకే. ఇప్పుడు దీని యొక్క కఫ్ ఇది, దీని ఒక దూడే. కాకుండా ఏంటంటే అక్కడే డెలివరీ వచ్చింది ఇది.
డెలివరీ వచ్చింది. ఎక్కడ కొన్నాడు సార్ ఇది? ఇది రాజస్థాన్ నుంచి వచ్చింది. ఓకే, ఏం కాస్ట్లో కొన్నారు? ఇది వచ్చేసి నియర్ బై 1 lakh దాకా పడింది నాకు ఇక్కడ మొత్తం టోటల్ రీచ్ అయ్యేదాకా. ఓకే 1 lakh అట్లా పడింది విత్ కాఫ్ తోటి. విత్ కాఫ్స్. ఓకే, ఫీమేల్ కాఫ్. ఇది చూసుకోవచ్చు. ఇది టోటల్లీ బ్లాక్ కపిల. లేమ్మా లే లే లే. ఇది చిన్న సైజు దేశీ కౌ. దేశీ తెలంగాణ బ్రీడ్ అని చెప్పి. తెలంగాణ బ్రీడు. ఓకే, అంటే పుంగనూరు క్యారెక్టర్స్ కూడా దీంట్లో కొన్ని ఉన్నాయి. ఓకే, దేశీ బ్రీడ్ దాంట్లో పుంగనూరు క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఓకే, అందుకే దీనికి పుంగనూరు సిమెంట్ చేయడం జరిగింది. ఓకే. దీనికి ఒక దూడ ఉంది. ఒక దూడ అక్కడ పుట్టిన దూడ. అక్కడ వెళ్దాం సార్. ఇక్కడ మీరు చూస్తే దానాలు చెప్పలేరు సార్, దానాలు ఏ విధంగా పెట్టాలి? దానాలు మీరు పెట్టే దానాలు ఇంత కండిషన్, పర్ఫెక్ట్ కండిషన్ ఉండడానికి దానాలు సార్. ఇది దాని యొక్క కఫ్. ఓకే, ఇది NDDB సంబంధించిన సెక్స్డ్ సిమన్ 462. ఓకే, 462 NDDB చెన్నై ఆలమడ్డి సిమన్ స్టేషన్. ఓకే. దీని 462 సెక్స్డ్ సిమన్ పుంగనూరు. దీని క్యారెక్టర్స్ ఇప్పుడు చూడండి. ఇది పుట్టి ఎక్కువ రోజులు ఏం కాలేదు, అంటే 4 to 5 months. ఎంత హైట్ ఉండాలి సార్ పొంగనూరు పర్ఫెక్ట్ స్ట్రక్చర్? 40, 42, 43 వరకు ఉండొచ్చు. హైట్ లెంత్ 6 feet వరకు ఉంటుంది. 6 feet వరకు. దానికి చిన్నది కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు అనేది ఉంటుంది.